ఓకే, సో హలో ఫ్రెండ్స్, మళ్ళీ వచ్చేసా. ఈసారి మనం ఏం చేయబోతున్నాం అంటే ఏం చేస్తలే అంటే డిప్రెషన్ గేమ్ ఏం ఆడట్లే, అటు ఏం పాడట్లే, డ్యాన్స్ చేయట్లే, ఏం చేయట్లే. ఇవాళ ప్లాన్ ఏంటంటే సింపుల్గా కూర్చొని మాట్లాడబోతున్నాం అంతే. సో ఇవాళ టాపిక్ ఏంటంటే మీకు చిన్న షార్ట్ స్టోరీ చెప్పబోతున్నాం ఫ్రెండ్స్. అంటే బేసిక్గా ఈ టైప్ ఆఫ్ వీడియోస్ని ఒక టైటిల్ ఇవ్వబోతున్నా. నేను ఎరిపూక్ అని టైటిల్ పెట్టబోతున్నా. ఎందుకంటే నేను ఇప్పుడు చెప్పబోయే కథలన్నిట్లో నేనే ఎరిపూక్ని, అందుకే టైటిల్ పేరు కూడా నేను ఎరిపూక్ అని పెట్టుకుంటున్నా. సో ఇది ఫస్ట్ ఎపిసోడ్ ఆఫ్ నేను ఎరిపూక్ అనుకోండి. సో స్టార్ట్ చేద్దామా ఇంకా. సో ఇప్పుడు కథలోకి వచ్చాయి. కరెంట్ గా ఇప్పుడు నేను 12th స్టాండర్డ్ చదువుతున్నా. నేను నిబ్బాగాడిని. ఇప్పుడు మాకు సమ్మర్ వెకేషన్లు ఉంటాయి. సో సమ్మర్ వెకేషన్ తర్వాత మాకు జనరల్ గా ఒక ఎగ్జామ్ నడుస్తుంటది అనమాట. దాని పేరు PSVT అంటే పోస్ట్ సమ్మర్ వెకేషన్ టెస్ట్ అనమాట. సో ఈ టెస్ట్ జనరల్ గా మాకు ఒక 2-3 days లేకపోతే ఒక 4 days వరకు నడుస్తూ ఉంటాయి అనమాట. కానీ మనం ఉండే స్కూల్ తెలుసు కదా, నేను చెప్పను, పేరు చెప్పను ఎందుకంటే స్కూల్ తెలియకూడదు కాబట్టి. ఎంత ఎరిపూక్ స్కూల్ అంటే 5 ఎగ్జామ్లు ఫ్రెండ్స్. 5 ఎగ్జామ్లు ఒకటే రోజు పెట్టేశారు. ఎందుకు పెట్టారా బాబు అని అడిగితే ఏమన్నారో తెలుసా? స్టామినా పెంచుతారంట. సో జనరల్ బేసిక్గా ఏమైందంటే ఒక్క రోజులో నేను 5 ఎగ్జామ్ల కోసం చదవాలి అంటే కంటిన్యూస్గా. అంటే మీకు లంచ్ బ్రేక్, డిన్నర్ బ్రేక్ ఇవన్నీ లేవు. అంటే ఎలా అంటే ఇప్పుడు ఎగ్జామ్ రాస్తున్నావు అనుకో, పేపర్ వేస్తూ ఇంకో క్వశ్చన్ పేపర్ వస్తూ మళ్ళీ రాస్తుంటావు. అలాంటి సిచ్యువేషన్ వస్తుంది అనమాట. సో చిన్న ఎగ్జామ్ బేసిక్గా PSVT అంటే ఒక 20 marks ఎగ్జామ్ అనమాట. సో 20 marks ఎగ్జామే కదా, ప్లస్ నేను కొంచెం అటు ఇటు చదివేసి ఉండే ఆల్మోస్ట్ అన్ని సబ్జెక్టులు. సో నేను కూడా ఏమనుకున్నా, సర్లే ఇంకా ప్రిపేర్ అవుతాం, జస్ట్ మార్నింగ్ ఒకసారి చూసుకొని వెళ్ళిపోతే అంటే పాస్ అయిపోతాం అని ఏం చేశానంటే జనరల్గా అదే ఏ రోజైతే ఎగ్జామ్ ఉండేనో ఆ రోజే నేను కొంచెం రివిజన్ లాగా చూసుకొని వెళ్ళిపోయాను అనమాట. ఈ ఎగ్జామ్స్ నేను చెప్తున్నా, నేను ఎరిపూకుని, స్కూల్ కూడా ఎరిపూకు. నేను ఎంత ఎరిపూకునంటే ఎన్ని సబ్జెక్ట్స్ చెప్పా, 5 సబ్జెక్టులు ఉన్నాయి. 5 సబ్జెక్టులు ఏదో ఒక ఎరిపుక్తనం చేశాను నేను. ఫస్ట్ ఎగ్జామ్కి వద్దాం. సో ఫస్ట్ ఎగ్జామ్ అది ఇంగ్లీష్ ఎగ్జామ్ ఉండే అనమాట. ఇంగ్లీష్ వచ్చి ఎవడు చదవడు ఇంగ్లీష్ కోసం. ఎలా అంటే జస్ట్ లిటరేచరే వస్తుంది అనమాట. సో వేస్ట్, అసలు చదవాల్సిన అవసరం లేదు, జస్ట్ స్టోరీ తెలిస్తే చాలు, రాసేయచ్చు. సో నేను కూడా అలానే అనుకుని స్టోరీ చదివేసుకుని వెళ్ళిపోయా. క్వశ్చన్స్ కూడా ఈజీగానే వచ్చాయి అనుకోండి, క్వశ్చన్స్ అంతే ఆడేం రాలే. నేనేదో సరేలే క్వశ్చన్ వచ్చు, మనకు స్టోరీ వచ్చు అని రాసుకుంటూ వెళ్ళిపోతున్నా. వెళ్ళిపోయిన తర్వాత తెలిసింది అది జనరల్గా వర్డ్ లిమిట్ ఇస్తుంటారు కదా, అంటే ఇది 120 to 150 words రాయాలి, 40 to 60 words రాయాలని. అది 120 to 150 words అంటే లాంగ్ ఆన్సర్ దాంట్లో తక్కువ వర్డ్స్ తో రాసేసా. జనరల్గా 120 to 150 ఉంటే 100 words రాసా. సో అప్పుడు కొంచెం సర్లే మార్క్స్ కట్ అయిపోతాయని తెలుసు, ఎందుకంటే వర్డ్ లిమిట్ తగ్గట్టుగా రాయాలి. ఇంగ్లీష్ ఎగ్జామే కదా, ఎవరికి కావాలి ఇంగ్లీష్ ఎగ్జామ్, ఎవరికి కావాలి అనే దాంట్లో ఉండే ఇంగ్లీష్ ఎగ్జామ్ అని వదిలేసాం. నెక్స్ట్ ఎగ్జామ్ లో కుమ్మేద్దాం, నెక్స్ట్ ఎగ్జామ్ లో ఇంగ్లీష్ లో ఎన్ని మార్క్స్ పోయాయో అవన్నీ మనం నెక్స్ట్ ఎగ్జామ్ తో చూసేసుకుందాం అన్నట్టు వైబ్ లో ఉండే నేను అనమాట. సో నెక్స్ట్ ఎగ్జామ్కి వద్దాం ఫ్రెండ్స్. సెకండ్ ఎగ్జామ్ కెమిస్ట్రీ. ఇంతవరకు నేను చెప్తున్నా, ఈ 1 hour ఏంటంటే ఎగ్జామ్ నడిచిందో ఇంగ్లీష్ ఎగ్జామ్, మూడ్ బాగానే ఉంది, అంతా వైబ్ సూపర్ ఉంది. నేనైతే కుమ్మేస్తా అనుకున్నా PSVT కెమిస్ట్రీ పేపర్. ఏందంత ఫాస్ట్గా రాసేస్తున్నారు? పేపర్ చాలా ఈజీగా ఉన్నట్టుంది, మనకి ఈజీయే.
ఒక్క క్వశ్చన్ కూడా నాకు తెలియదు, ఒక్క క్వశ్చన్ కూడా నాకు రాలే. ఫస్ట్ టైం ఫెయిల్ అయిపోతాను ఫీలింగ్ వచ్చేసింది ఫ్రెండ్స్. సో కెమిస్ట్రీ ఎగ్జామ్ ఏదో మనకు వచ్చినంత అదే తెలుసు కదా, క్వశ్చన్ ఏదున్నా మనకు వచ్చింది రాస్తే కనీసం మార్క్స్ అయినా వస్తాయని చెప్తుంటారు కదా. సో అదే చేశాను, నాకు వచ్చింది నేను రాసేసుకుని వెళ్ళిపోయా. కెమిస్ట్రీ ఎగ్జామ్ ఇంత దరిద్రంగా జరిగింది, సర్లే ఫిజిక్స్ ఎగ్జామ్ చూసుకుందాం అని అనుకున్నా. సో ఇప్పుడు థర్డ్ ఎగ్జామ్కి వచ్చాం, ఫిజిక్స్ మన కెమిస్ట్రీతో కంపేర్ చేస్తే మాత్రం అంటే అంటే నాకు దారుణమైన పేపరే, కానీ కెమిస్ట్రీతో కంపేర్ చేస్తే నాకు కొన్ని ఆన్సర్స్ వచ్చాయన్నమాట. సో అదే రాసుకుంటూ కూర్చున్నా అదే రాస్తూనే ఉన్నా, అసలు తోపులాగా ఏదో పెద్ద ఫుల్ చదివేసేలాగా మొత్తం రాస్తూనే కూర్చున్నా. కంప్లీట్ చేయకుండానే మ్యామ్ ఐ నీడ్ అడిషనల్ షీట్ అని చెప్పేసి అడిషనల్ షీట్లు తీసుకున్నా. అదే తప్పని చేశాను, అడిషనల్ షీట్లు తీసుకున్నా. కానీ మొత్తం పేపర్ రాసేసరికి అంటే క్వశ్చన్ పేపర్ ఉంది కదా, క్వశ్చన్ పేపర్ని ఇలా అని తిప్పేటప్పుడు ఇటు సైడ్ ఉన్న క్వశ్చన్స్ నాకు ఏది రావు ఫ్రెండ్స్. సో నేను ఏదైతే అడిషనల్ షీట్స్ తీసుకున్నానో అది అవసరమే లేదు. అసలే మనం ఇంట్రోవర్ట్, మళ్ళీ నాకు అడిషనల్ షీట్స్ వద్దు తీసేసుకోండి అంటే అంత ధైర్యం లేదనమాట మనకి. సో ఏం చేసా అంటే ఆ ఖాళీ అడిషనల్ షీట్స్ థ్రెడ్తో కట్టేసి ఇచ్చేసా. ఫ్రెండ్స్ కొంచెం మూడ్ని లైటెన్ చేసింది, అదే మన మ్యాథ్స్ ఎగ్జామ్ అంట. సో మ్యాథ్స్ ఎగ్జామ్ నేను చూసినప్పుడు మ్యాథ్స్ చాలా సూపర్ గా రాసా ఫ్రెండ్స్, మ్యాథ్స్ తోపు రాసా. అరే ఇంత తోపు రాసావు కదరా, మరి మ్యాథ్స్ ఎగ్జామ్ లో ఏం తప్పు చేసావురా బాబు అంటే పేరు రాస్తారు కదా ఆన్సర్ షీట్ లో, ఫస్ట్ పేజ్ ఏంటి మీరు పేరు రాస్తారు ఇవన్నీ రాస్తారు కదా, అంటే నేను నేమ్ రాస్తా కానీ స్మాల్ లెటర్స్ లో రాసా. మరి ఏదో ఒక తప్పు చేస్తున్నా, ఎరిపుకులాగా ప్రతి పేపర్లో ఏదో ఒక తప్పు చేస్తున్నా. అంటే ఫిజిక్స్ లో అడిషనల్ పేపర్ తీసుకున్నా అనవసరంగా, కెమిస్ట్రీ అయితే బొచ్చు ఏం రానే రాదు నాకు, ఇంగ్లీష్ లో వర్డ్ లిమిట్ తక్కువ చేస్తా, మ్యాథ్స్ లో పేరు తప్పు రాస్తా. ఒక్కో ఎగ్జామ్ మంచిగా రాయాలరా బాబు 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 జయ బాబు జయ బాబు. ఫిజికల్ ఎడ్యుకేషన్ అట్లీస్ట్ 90% తీసుకురావాలి కదా, ఫిజికల్ ఎడ్యుకేషన్ తో ఈజీయే. సో ఏం చేసామంటే ఫిజికల్ ఎడ్యుకేషన్ పేపర్ వచ్చింది, ఈజీ పేపరే చేస్తా అంటే అన్ని రాస్తా. ఇన్విజిలేటర్ వచ్చింది, ఆ ఇన్విజిలేటర్ సిగ్నేచర్ కోసం వస్తారు కదా దానికోసం వచ్చింది. సరేలే ఆ పేపర్ తీసుకుని మ్యామ్ కార్ టేక్ అంటే మ్యామ్ పేపర్ ఇచ్చేసాను అనమాట. పేపర్ ఇచ్చి సిగ్నేచర్ కొడితే పేపర్ తీసుకున్నామని మనం ఇలా వెయిట్ చేస్తున్నాం అనమాట. మ్యామ్ వచ్చి పిలిచింది, ఎక్స్క్యూజ్ మీ అని కాదు కానీ హలో అని పిలుస్తుంది అనమాట మ్యామ్. హలో అని పిలిస్తే మ్యామ్ వాట్ హ్యాపెండ్ మ్యామ్, వాట్ హ్యాపెండ్ మ్యామ్ అంటే మ్యామ్ వచ్చి యువర్ నేమ్ అంటే ఈసారి యువర్ నేమ్ అనగానే మ్యామ్ ఐ రిటర్న్ ఇన్ క్యాపిటల్ లెటర్స్ మ్యామ్, నో మిస్టేక్ అని చెప్పా. మిస్టేక్ ఏంటో తెలుసా ఫ్రెండ్స్, పేరు సబ్జెక్ట్ సెక్షన్ లో రాస్తా ఫ్రెండ్స్, అంటే సబ్జెక్ట్ లో నా పేరు రాస్తా, నేమ్ లో సబ్జెక్ట్ రాస్తా. నా పేరు ఆంధ్ర బ్యాంక్ అండి, వరప్రసాద్ చున్ని ఎగురొస్తే అకౌంటెంట్ గా పట్టుకున్నానండి. సో ఇవాళకి ఇంతే, నేను ఎలా ఎల్పుక్ అయ్యాను ఈ 5 ఎగ్జామ్లో అనేదే చెప్పాలనుకున్నా. చెప్పేసా, లైక్ చేసుకోండి, కమెంట్లు కొట్టండి, వీడియో ఎలా ఉందో. చెత్తగా ఉందని రాయండి, ఎందుకంటే తెలవట్లే ఇవాళ రేపు ఏది మంచిగా ఉందో ఏది చెత్తగా ఉందో. సరే ఇంకేం చెప్తా, వెళ్ళిపోండి బాయ్.